సీఎం విజయ్ దళపతితో హీరోయిన్ త్రిష పెళ్లి తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీళ్ళిద్దరి ఫ్యామిలీస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అని ఒక మాట తమిళనాడు రాష్ట్రంలో కోడై కూస్తున్నారు. అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. మనందరికీ తెలిసిన విషయమే, విజయ్ గారి జీవితం అంతా కూడా ఒక తెరిచిన పుస్తకంలాగా మొన్నటి వరకు కూడా ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది డైలీ మనం చూస్తూ ఉన్నాం. ఒక హీరోగా ఉన్నప్పుడే అంత మేరకు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే, ఇప్పుడు ఒక స్టార్ హీరోగానే కాకుండా ఒక రాష్ట్రానికి సీఎం అయినటువంటి విజయ్ గారి గురించి ప్రతి ఒక్క న్యూస్ కూడా బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే త్రిష గారు విజయ్ గారు పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళిద్దరి ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు అని మాట వినిపిస్తుంది. కానీ నిజంగా ఒప్పుకున్నారా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? మరి ముఖ్యంగా సినిమా సెలబ్రిటీస్ గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా కూడా అది నిజము అని నిర్ధారించుకునే ముందు 1కి 10 సార్లు ఖచ్చితంగా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే వాళ్ళ గురించి నిజాల కన్నా రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ విజయ్ గారు ఒక స్టార్ హీరో, తమిళనాడులో మంచి క్రేజ్ ఉన్న హీరో. సో ఇక్కడ మనము తెలుగు వాళ్ళం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఆదరిస్తూ ఉంటామో, అక్కడ తమిళనాడులో కూడా విజయ్ గారిని ఆ రేంజ్లో ఆదరిస్తారు. సో ఇక్కడ విజయ్ గారికి త్రిష గారు కూడా తోడయ్యారు. సో తను కూడా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ అన్నమాట. సో వీళ్ళిద్దరి బంధం వల్లనే విజయ్ గారికి తన భార్య కూడా విడాకులు ఇచ్చింది అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిందే. ఇంకా అధికారికంగా విడాకులు వచ్చాయా రాలేదనేది ఇంకా బయటికి తెలియదు. బట్ కోర్టులో మాత్రం విడాకులు కావాలి అని చెప్పేసి విజయ్ గారి భార్య మాత్రం అప్రోచ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే ఒక వార్త, ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు, పీటలు ఎక్కబోతున్నారు అనే వార్త వినిపిస్తుంది. మరి ఇద్దరు ఫ్యామిలీలు ఒప్పుకున్నారా అంటే, త్రిష ఫ్యామిలీ ఒప్పుకుంది, విజయ్ గారి ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది అనే విధంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంకా నిర్ధారణ కాలేదు, జస్ట్ ఒక ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నారు. విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ ఒక ప్రోగ్రాంలో త్రిష గారు ఎంత అద్భుతంగా రెడీ అయ్యారు. ఒక నీలి రంగు చీర కట్టుకొని చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. సో అక్కడ అందులో ఏముంది, తను ఫ్రెండ్గా కూడా రావచ్చు కదా, ఒక హీరోయిన్గా కూడా రావచ్చు కదా అనుకుంటారు. కానీ అక్కడే అసలైన మెలిక ఉందన్నమాట. సో మరి విజయ్ గారి ఫ్యామిలీ సభ్యులతోని ఎంత అన్యోన్యంగా కనిపించారనేది మనము కళ్ళారా చూసామన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ, హగ్ ఇవ్వడం కానీ, వాళ్ళతో పాటు కూర్చొని సరదాగా మాట్లాడడం కానీ, అంటే ఇది నార్మల్గా ఒక హీరోయిన్ కానీ ఒక ఫ్రెండ్గా అంటే ఇంత అటాచ్మెంట్తో అయితే ఉండరన్నమాట. సో ఖచ్చితంగా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా పెళ్ళికైతే ఒప్పుకున్నారు. సో కొన్ని రోజులు అయిన తర్వాత వెంటనే పెళ్లి చేసేస్తారనే మాట మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. కోడై కూస్తున్నారు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా. మరి చూడాలి నిజంగా వీళ్ళు ఫ్యామిలీ సభ్యులు ఒప్పుకున్నారా లేదా అనేది మనం అఫీషియల్గా అయితే మనకు తెలియదు, వాళ్ళు కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ విధంగా అన్యోన్యంగా ఉండడం, వాళ్ళతో పాటు క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇంకా ఒప్పేసుకున్నారేమోలే అని చెప్పేసి అందరైతే ఒక ఒపీనియన్కి అయితే వచ్చారు. మరి మీరేమనుకుంటున్నారు? విజయ్ గారు త్రిష గారి పెళ్ళికి ఇద్దరు ఫ్యామిలీ సభ్యులు ఒప్పుకున్నారా లేదా? సో ఇద్దరి విషయంలో మీరు ఏ విధమైనటువంటి ఒపీనియన్ పెట్టుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.